మార్జినల్ యూటిలిటీ అండ్ టోటల్ యూటిలిటీ. కన్జ్యూమర్ థియరీ. మార్జినల్ యూటిలిటీ అనగా ఎంత సాటిస్ఫాక్షన్ కన్జ్యూమర్కి డిరైవ్ అయింది. సపోజ్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 2 ప్రోడక్ట్స్లో ప్రోడక్ట్ ఏ యొక్క ప్రైస్ వచ్చి 1 రూపీ, ప్రోడక్ట్ బి యొక్క ప్రైస్ వచ్చేసి 2 రూపీస్. మార్జినల్ యూటిలిటీ అనగా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ ప్రోడక్ట్ మీద మనకి ఎంత సాటిస్ఫాక్షన్ డిరైవ్ అవుతుంది అనేదాన్ని మార్జినల్ యూటిలిటీ అంటారు. ఫస్ట్ చాక్లెట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సెకండ్ చాక్లెట్ తీసుకున్నప్పుడు దాని సాటిస్ఫాక్షన్ కొంచెం తగ్గుతుంది. ఆ విధంగా మార్జినల్ యూటిలిటీ డివైడెడ్ బై ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ ప్రకారం ఒకవేళ ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే మనకి 10 సాటిస్ఫాక్షన్ డిరైవ్ అవుతుంది. సెకండ్ ప్రోడక్ట్ 8 సాటిస్ఫాక్షన్ డిరైవ్ అవుతుంది. థర్డ్ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మనము ప్రోడక్ట్ ఏ నుంచి అయినా ప్రోడక్ట్ బి నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండిటికి సాటిస్ఫాక్షన్ 6 అని ఉంది కాబట్టి. ఫోర్త్ ప్రోడక్ట్ మట్టుకి మనము సెకండ్ ప్రోడక్ట్ నుంచి రెండో క్వాంటిటీని తీసుకుంటాం. ఆ విధంగా టోటల్ యూటిలిటీ అనగా మార్జినల్ యూటిలిటీ ఎంతైతే డిరైవ్ అయిందో దాన్ని ఇంక్రిమెంటల్గా చూసుకున్నట్లయితే టోటల్ యూటిలిటీ తెలుస్తుంది. మార్జినల్ యూటిలిటీ అనేది ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. అదే టోటల్ యూటిలిటీ చూసుకున్నట్లయితే మనకి పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ టాప్లో ఉంటుందో అప్పుడు మనకి డిరైవ్ అవుతుంది. ఆ తర్వాత మార్జినల్ యూటిలిటీ ఎప్పుడైతే నెగటివ్కి వెళ్ళిపోతుందో అప్పుడు టోటల్ యూటిలిటీ కూడా నెగటివ్కి షిఫ్ట్ అవుతుంది.